అజిత్ దోవల్ గారి యొక్క ఫైర్ యాటిట్యూడ్ గురించి మనందరికీ తెలుసు. అమెరికా యొక్క బ్లూంబర్గ్ అనే మీడియా పత్రిక 23 గంటల క్రితం ఒక సంచలనమైన ఆర్టికల్ ను రిలీజ్ చేసింది. అక్టోబర్ 31 నుండి సెప్టెంబర్ 1, 2025 లాస్ట్ ఇయర్ ఎస్సీఓ సమావేశం చైనాలో జరిగింది. మోడీ గారు, షీ, పుతిన్ ముగ్గురు కలిసి దిగిన ఫోటోస్ ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయ్యాయి. ఈ ఎస్సీఓ సమావేశం తర్వాత అజిత్ దోవల్ గారు యుఎస్ఏకు వెళ్లి యుఎస్ఏ యొక్క సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియోను కలిశారు. ఆ మీటింగ్లో మార్కో రూబియో ఇండియా యుఎస్ఏ మధ్య ట్రేడ్ డీల్ గురించి మాట్లాడారు. ఆ టైంలో ట్రంప్ ఇండియాపై 50% టారిఫ్ వేసి ఉన్నాడు. పాకిస్తాన్ పై 19%, బంగ్లాదేశ్ పై 20%, అందరికంటే ఇండియా పైనే ఎక్కువ వేశాడు. డిస్పైట్ ఆఫ్ బీయింగ్ అండ్ స్ట్రాటజిక్ అలీ, యుఎస్ఏ ఇండియానే టార్గెట్ చేసింది. సో ట్రేడ్ డీల్ విషయం మీద అజిత్ దోవల్ గారు కలిసినప్పుడు మార్కో రూబియో బీయింగ్ ట్రంప్ రైట్ హ్యాండ్ మ్యాన్ దోవల్ గారిని స్పాట్ లో పెట్టి యుఎస్ఏతో మీరు $40 బిలియన్ వ్యాపార లాభంలో ఉన్నారు, అమెరికాకు మీ యొక్క విప్రో, టీసీఎస్ వంటి కంపెనీ సర్వీసెస్ ను అమ్ముతున్నాయి, రష్యాతో మీరు వ్యాపార లోటులో ఉన్నారు, యుఎస్ఏను వదిలి షీ అండ్ పుతిన్ తో కలవడం మాకు నచ్చలేదు, ముఖ్యంగా అధిష్టానానికి నచ్చలేదు అని చెప్పి మార్కో రూబియో అజిత్ దోవల్ గారితో మాట్లాడారు. చైనాకు కౌంటర్ ఇవ్వడానికి మాకు ఇండియా యొక్క సహాయం కావాలి, ఇండో పెసిఫిక్ ఓషన్ లో ఇండియా స్ట్రాటజిక్ అలీ, మీరు రష్యా చైనాకు దగ్గరవ్వకండి, ఇండియాలో ఎన్నో పెట్టుబడులు యుఎస్ఏ చేస్తోంది, కలిసి డిస్కస్ చేసి ట్రేడ్ డీల్ చేసుకుందాము అని మాట్లాడాడు. దీనికి అజిత్ దోవల్ గారు ఫస్ట్ మీ నాయకుడి నోరును అదుపులో పెట్టుకోండి అన్నారు. ఇంటర్నేషనల్ మీడియా ముందు ఇండియాను తక్కువ చేసి మాట్లాడితే మాకు మీరొద్దు, మీ ట్రేడ్ డీల్ వద్దు అని చెప్పేశారు. కావాలంటే ట్రంప్ 4 years పదవీ కాలం అయ్యేంత వరకు వెయిట్ చేస్తాం తప్పితే ఒత్తిడిలో ట్రేడ్ డీల్ ను సైన్ చేయము అన్నట్టు మాట్లాడారు. మీడియా ముందు ఇండియా గురించి చాలా మర్యాదగా మాట్లాడండి, మీ ముందు మెడలు వంచము అని ఆల్ఫా లెవెల్లో వార్నింగ్ ఇచ్చి వచ్చారు. మనోళ్ళు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారు అనేది కనిపిస్తోంది. థ్యాంక్స్ ఫర్ బ్లూంబర్గ్ ఫర్ హైలైటింగ్ దిస్ ఇష్యూ. ఇలా స్ట్రాంగ్ గా నిలబడి మార్కో రూబియో ముందు సమాధానం ఇవ్వడానికి బాల్స్ ఉండాలి. ఈ సెప్టెంబర్ లో వెస్ట్ యూరోప్ దేశాలు ట్రంప్ ముందు వంగి వంగి దండాలు పెట్టారు. ఇమాన్యుయల్ మ్యాక్రాన్ అయితే సాగిలపడిపోయాడు. యుఎస్ఏ టారిఫ్ పెంచితే మా ఆర్థిక వ్యవస్థ పడిపోతుంది అన్నారు. బట్ అజిత్ దోవల్ తగ్గకుండా మాట్లాడి వచ్చారు. డొనాల్డ్ ట్రంప్ May 3, 2026 నుండి ఇండియాపై బుల్లీయింగ్ ను స్టార్ట్ చేశాడు. ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని తానే ఆపాను అన్నాడు. నన్ను ఇండియా అక్నాలెడ్జ్ చేయడం లేదు అన్నాడు. నాకు క్రెడిట్సే ఇండియా ఇవ్వడం లేదు అంటున్నాడు. మోడీ నాకు కాల్ చేయలేదు అన్నాడు. మోడీ కాల్ చేసి తనకు రిక్వెస్ట్ చేశాడు, యుద్ధాన్ని ఆపమని కోరాడు. అణ్వాయుధ యుద్ధాన్ని తానే ఆపాను అని ట్రంప్ మాట్లాడాడు. ఇండియా లాస్ట్ 5 ఫైటర్ జెట్స్ అన్నాడు. 6, 7, 8 ఇలా పెంచుకుంటూ పోయాడు. ఇండియన్ స్టాక్ మార్కెట్ ను కూల్చడానికి ఇండియా ఇస్ అన్ డెడ్ ఎకానమీ అన్నాడు. యు గో హెల్ విత్ యువర్ ఎకానమీస్ అన్నాడు. ఇండియా పాక్ మధ్య సోకాల్డ్ 1500 ఏళ్ల యుద్ధాన్ని, కాశ్మీర్ సమస్యను రిజాల్వ్ చేశాను, తనకు నోబెల్ శాంతి పురస్కారాన్ని ఇవ్వండి అన్నట్లు పిచ్చి కూతలు కూశాడు, తిక్క రాతలు రాశాడు. ఈ పై చెప్పిన వాటినే బుల్లీయింగ్ అంటారు. తమకంటే ఆర్థికంగా చిన్నగా ఉన్న దేశాలపై దబాయింపు ప్రదర్శించడం బుల్లీయింగ్ అంటారు. తమ యొక్క పవర్ ను మిస్యూజ్ చేసుకోవడాన్నే బుల్లీ అంటారు. ఈ డైలాగ్ విని అజిత్ దోవల్ గారు అంటే ఏంటో మార్గో రూబియోకు అర్థమే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అజిత్ దోవల్ గారు 2018 నుండి I2U2 అనే ప్రాజెక్ట్ లో వర్క్ చేశారు. I2U2 అంటే ఇండియా, ఇజ్రాయెల్, యుఎస్ఏ, యుఏఈ. ఈ ప్రాజెక్ట్ నే ఐమాక్ అని కూడా పిలుస్తారు. అజిత్ దోవల్ గారు చాలా కష్టపడి అందరినీ కూర్చోబెట్టి ఇండియా నుండి సౌదీ అరేబియా, యుఏఈ, ఇజ్రాయెల్, ఆ తర్వాత యూరోప్ కు కనెక్ట్ చేసి ఒక రైల్ అండ్ రోడ్ కారిడార్ యొక్క బ్లూ ప్రింట్ ను ఇచ్చాడు. చైనా యొక్క BRI ప్రాజెక్ట్ అంటే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్ కు చెక్ పెట్టడానికి అజిత్ దోవల్ గారు అందరితో మాట్లాడి ఇండియా యూరోప్ కనెక్టివిటీని పెంచడానికి ట్రై చేస్తే ఐమాక్ ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకెళ్తే ఇంతవరకు ఆ ప్రాజెక్టే స్టార్ట్ కాలేదు. ఇక్కడే మీరు చూసుకోండి, యుఎస్ఏ, వెస్ట్ యూరోప్ దేశాలు ఎంత స్లోగా ఉన్నారు. ఆ ప్రాజెక్ట్ అసలు స్టార్టే కాలేదండి. చైనా 2014 నుండి BRI ప్రాజెక్ట్ ను కట్టి ప్రపంచానికి కనెక్ట్ చేస్తుంటే ఇంకా యుఎస్ఏ ఆధ్వర్యంలోని ఐమాక్ ప్రాజెక్ట్ లో ఒక్క బ్రిక్ కూడా పెట్టలేకపోయారు. అజిత్ దోవల్ గారు 2018 నుండి దీనికోసం పనిచేసిన వృధా. వీళ్ళేమంటారు, ఇండియా మాకు సహాయం చేయడం లేదంటే ఇంకెంత సహాయం చేయాలి, ఐమాక్ లాంటి ఐడియా ఇచ్చినా కూడా ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. నెక్స్ట్ ఇండియా యుఎస్ఏ ట్రేడ్ డీల్ దగ్గరకు వద్దాం. డొనాల్డ్ ట్రంప్ పెట్టిన ట్వీట్ గురించి మాట్లాడతా. దానికంటే ముందు కేవలం 1 minute తీసుకుంటున్నా. అవసరం ఉన్న వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది, అవసరం లేని వారు 1 minute స్కిప్ చేయొచ్చు. మీ ఇన్వెస్ట్మెంట్ ను డైవర్సిఫై చేయడానికి
చేయడానికి, ప్యాసివ్ గా కొంత అమౌంట్ రెస్పాన్సిబుల్ గా జనరేట్ చేసుకోవడానికి మార్కెట్ బుల్ఫ్ అనబడే ఒక యాప్ గురించి చెప్పబోతున్నా. ఇది సెబీ రిజిస్టర్డ్ లైసెన్స్డ్ ట్రేడింగ్ యాప్. ఇక్కడ కేవలం 99 రూపీస్ నుండి ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇందులో మెయింటెనెన్స్ ఫీ లేదా హిడెన్ చార్జెస్ ఏమీ ఉండవు. ఈ యాప్ ఎలా వర్క్ అవుతుందంటే దీన్ని ఓపెన్ చేసి పిన్ కొట్టి లాగిన్ అవ్వాలి. ఇక్కడ ఉన్న ఫాలో ట్రెండ్ ఫ్యూచర్ రియల్ టైమ్ లో ట్రేడర్స్ ఎక్కడ లాభాలు పొందుతున్నారు, ఎక్కడ నష్టపోతున్నారు అనేది చూపిస్తుంది. ఫాలో ట్రెండ్ ను క్లిక్ చేసి ట్రేడ్ ప్లేస్ చేసే ట్రేడ్ స్టార్ట్ అవుతుంది. స్టాక్ మార్కెట్ అంటేనే మార్కెట్ రిస్క్, వాలటిలిటీ, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి ఎక్కడైనా పెద్దగా లాస్ వచ్చే ప్రమాదాన్ని గుర్తించి ముందుగానే యాప్ స్టాప్ లాస్ ఫ్యూచర్ ద్వారా బిగ్ లాసెస్ కాకుండా చూసుకుంటుంది అని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. 3 times లెస్సర్ అమౌంట్ తో ఇక్కడ ట్రేడ్ చేయొచ్చు. స్టాప్ ట్రేడ్ క్లిక్ చేసిన తర్వాత 1306 ఇలా మీరు ఎంతైతే ప్రాఫిట్స్ ను పొంది ఉంటారో అంత ప్రాఫిట్ అమౌంట్ ను చూపిస్తుంది. నేను ఉదాహరణ చెప్తున్నా. గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ ఇలా ఎన్నో కమోడిటీస్ పైన కూడా ట్రేడ్ చేయొచ్చు. మార్కెట్ వరల్డ్ ఫ్రీ ట్రేడ్ రికమెండేషన్స్ కూడా ఇస్తుంది. వీళ్ళ ప్రకారం వీళ్ళ దగ్గర ఉన్న సెబీ రిజిస్టర్డ్ ఎక్స్పర్ట్స్ ట్రేడ్ ఎక్స్పర్ట్స్ ద్వారా ఇచ్చే ట్రేడ్ రికమెండేషన్స్ ద్వారా ట్రేడర్స్ మేలో 57,000, జూన్ లో 70,000 వరకు లాభాలు పొందారు అనేది వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అయితే అందరూ ఇలాగే ప్రాఫిట్స్ కొడతారు అని కాదు, ఇందులో రిస్క్ ఉంటుంది. అయితే పాసిబిలిటీస్ గురించి వీళ్ళు ముందే ప్రెడిక్ట్ చేసే ఫ్యూచర్స్ పెట్టారు. పెద్ద లాస్ కాకుండా హెచ్చరించే ఫ్యూచర్స్ ఉంటాయి. మార్కెట్ వోల్ఫ్ ఎటువంటి కమిషన్స్ తీసుకోదు, ఎంటైర్ ప్రాఫిట్స్ మీ అకౌంట్ లో పడుతుంది. మార్కెట్ వోల్ఫ్ ను 20 లక్షల మంది ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నారు. ఇది సింపుల్ అండ్ సెక్యూర్ గా ఉంటూనే iOS అండ్ ఆండ్రాయిడ్ లో అవైలబుల్ గా ఉంది. ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంటే దీని యొక్క లింక్ ను డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో ఇస్తున్నా. ఫిబ్రవరి 2 రోజు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ పెట్టిన వెంటనే నేను వీడియో చేసినప్పుడు అగ్రికల్చర్ అండ్ డైరీ విషయంలో ఇండియా కాంప్రమైజ్ అయ్యింది అని చాలా మంది చెప్పారు. ఇన్స్టాగ్రామ్ లో కొంతమంది లేదా మెయిన్ మీడియాలో కొంతమంది, అంటే మొన్న జియో పాలిటిక్స్ మీద వీడియో స్టార్ట్ చేసిన వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు. జియో పాలిటిక్స్ అనేది స్ప్రింట్ కాదు, ఇన్స్టాగ్రామ్ లో 1 minute రీల్ కాదు. జియో పాలిటిక్స్ అంటే మ్యారథాన్ లాంటిది. ఎన్నో కనెక్షన్స్ ఉంటాయి, ఎన్నో స్ట్రింగ్స్ అటాచ్ అయి ఉంటాయి. ఇండియా యుఎస్ఏ డీల్ లో 1 year స్ట్రగుల్ ఉంది. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో అజిత్ దోవల్ గారు బర్గర్ తినడానికి రూబియోను మీట్ అవ్వలేదు. ఇండియా ఎకానమీ గ్రో అవ్వాలి అంటే యుఎస్ఏ తో ఎంగేజ్మెంట్ ఉండాలి అని చెప్పే హై స్టెక్ మీటింగ్ కోసం వెళ్లారు. ఇక్కడ ఇండియా యొక్క సాఫ్ట్వేర్ సర్వీసెస్ ను చైనా కొనదు, రష్యా కొనదు. ఎందుకంటే వాళ్ళు ఎవరిని నమ్మరు. వాళ్ళ దగ్గర ఇన్ హౌస్ లో సర్వీసెస్ ఉన్నాయి. ఇండియా దగ్గర ఈ సర్వీసెస్ ను వెస్ట్ యూరోప్ అండ్ అమెరికా మాత్రమే కొంటుంది. కాబట్టి మనం అమెరికాను ఇగ్నోర్ చేయలేము, అమెరికాతో గొడవలు పడలేము. బికాస్ యుఎస్ఏ ప్రజల దగ్గర డబ్బులు ఉన్నాయి. ప్రపంచంలో 90% ఆయిల్ డాలర్ తోనే అమ్ముతారు, కొంటారు. ప్రపంచ వ్యాపారం కూడా డాలర్ తోనే జరుగుతోంది. అలాంటప్పుడు డబ్బు ఎవరి దగ్గర ఉంటుంది? అమెరికన్స్ దగ్గరే ఉంటుంది. ఉన్నోడి దగ్గరే వ్యాపారం చేయాలి అని అందరూ అనుకుంటారు. అందుకే యుఎస్ఏ తో ట్రేడ్ డీల్ కోసం 1 year నుండి ఇండియా ట్రై చేస్తోంది. ఇండియా యుఎస్ఏ ట్రేడ్ డీల్ క్లోజ్ అవ్వకపోవడానికి కారణం ట్రంప్ యుఎస్ఏ యొక్క అగ్రి అండ్ డైరీ ప్రొడక్ట్స్ పై టారిఫ్ తగ్గించాలి అని ఇండియాను కోరాడు. ఇండియా కనుక తగ్గిస్తే ఇండియాలో ఉన్న రైతులు నష్టపోతారు. కాబట్టి ఈ ఒక్క పాయింట్ కు మనం ఒప్పుకోలేదు. ఇండియాలో 42% అగ్రి అండ్ డైరీ బిజినెస్ ఉంటుంది. ఇక్కడ కాంప్రమైజ్ అయితే ఫార్మర్స్ స్ట్రైక్స్ చేస్తారు, ప్రభుత్వమే కూలిపోయే అవకాశాలు ఉన్నాయి. దీనికి ట్రంప్ అలిగాడు, ఇండియా ఇస్ ఇంపోజింగ్ మహారాజా టారిఫ్ అని కమెంట్ పెట్టాడు. ఫిబ్రవరి 2 రోజు ట్రంప్ ట్వీట్ లో ఏమన్నాడు? ఇండియా రష్యా నుండి ఆయిల్ ను కొనడాన్ని మానేసింది అనేసాడు. యుఎస్ఏ వెనుజులా నుండి ఆయిల్ ను కొంటుంది అన్నాడు. ట్రంప్ మాటలు మీరు నమ్ముతారా? నిజంగా నమ్ముతారా? ఈ పెద్ద మనిషి ఇప్పటికీ 16 సార్లు వీఆర్ అటాకింగ్ ఇరాన్ అన్నాడు. ఆ అటాక్ ఇప్పటికీ జరగలేదు. ట్రంప్ ట్వీట్స్ లో 80% అబద్ధాలే ఉంటాయి, పచ్చి అబద్ధాలు ఉంటాయి. ఇండియా ఎక్కడా వి విల్ స్టాప్ బయింగ్ రష్యన్ ఆయిల్ అని కన్ఫర్మ్ చేయలేదు. రష్యన్ ఒఫీషియల్ స్పోక్స్ పర్సన్ దిమిత్రి ఏమన్నారు అంటే ఇండియా నుండి మాకు ఎటువంటి కన్ఫర్మేషన్ రాలేదే, ఎప్పట్లాగే ఇండియా ఆయిల్ ను కొంటోంది అన్నట్లు మాట్లాడారు. సో మ్యాథమెటిక్స్ ను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు రోజుకు 100 మిలియన్ బ్యారల్స్ ఆఫ్ ఆయిల్ ను వాడుతారు, కన్స్యూమ్ చేసుకుంటారు. ఒక్క అమెరికానే 30 మిలియన్ బ్యారల్స్ ఆఫ్ ఆయిల్ ను రోజు వాడుతుంది. యుఎస్ఏ, సౌదీ, గల్ఫ్, వెనుజులా ఇలా అన్ని దేశాలు కలిసి రోజుకు 90 మిలియన్ బ్యారల్ ఆఫ్ ఆయిల్ ను ఉత్పత్తి చేస్తారు. బ్యాలెన్స్ 10 మిలియన్ బ్యారల్ ఆఫ్ ఆయిల్ ను రష్యా ఉత్పత్తి చేస్తుంది. ఇక్కడ ఆయిల్ అంటే క్రూడ్ ఆయిల్ అన్నమాట. ప్రతిరోజు గ్లోబల్ డిమాండ్ ను ఫుల్ఫిల్ చేయాలి అంటే రష్యా నుండి ఎవరో ఒకరు ఆయిల్ ను కొనాల్సిందే. 2022లో యుక్రెయిన్ యుద్ధం మొదలైనప్పుడు రష్యా నుండి ఇండియా ఆయిల్ ను కొనుక్కోవచ్చు అని పర్మిషన్ ఇచ్చింది ఎవరో గెస్ చేయండి? అమెరికానే చెప్పింది. రోజుకు 100 మిలియన్ బ్యారెల్ డిమాండ్. రష్యా నుండి ఆయిల్ ను కొనకపోతే 10 మిలియన్ బ్యారెల్ షార్టేజ్ ఉంటుంది. ఫర్ ఎనర్జీ సెక్యూరిటీ యు బై ఆయిల్ విత్ రష్యా అని కూసిన పెద్ద మనుషులు అమెరికన్సే. ఓకే, ట్రంప్ కు భయపడి రష్యా నుండి ఆయిల్ ను కొనము అనుకోండి. ఈ 10 మిలియన్ షార్టేజ్ ను ఎవరు పూర్తి చేస్తారు? సౌదీకు, గల్ఫ్ దేశాలకు 10 మిలియన్ బ్యారెల్ ప్రతిరోజు అధికంగా తోడే దమ్ముందా?
యుఎస్ఏ దగ్గర ఇంత దమ్ముందా? 10 మిలియన్ బ్యారల్ పర్ డే ఇస్ నాట్ ఎ స్మాల్ అమౌంట్ మై డియర్ ఫ్రెండ్స్. ట్రంప్ రాజకీయ లాభం కోసం మాట్లాడే మాటలు. ఎన్నికల ప్రచారంలో 24 గంటల్లో యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతా అని ట్రంప్ అన్నాడు. సెప్టెంబర్ లో జనాలు అడిగారు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు, ఇంకా పుతిన్ ఎందుకు యుక్రెయిన్ ను ఉతుకుతూ ఉన్నాడు అని అడిగితే ఎవరో ఒకరిపై బ్లేమ్ వేయాలి కాబట్టి ఇండియాపై బ్లేమ్ వేశాడు. ఇండియా రష్యా నుండి ఆయిల్ కొంటోంది, రష్యాకు ఫండింగ్ చేస్తోంది అని బ్లేమ్ మొత్తం మనపైన వేశాడు. టర్కీ కూడా ప్రతిరోజు రష్యా నుండి 2.5 లక్షల బ్యారల్స్ ఆఫ్ ఆయిల్ కొంటోంది. ఈజ్ టర్కీ నాట్ ఫండింగ్ వార్? టర్కీపై ఎందుకు టారిఫ్లు వేయలేదు? పీయూష్ గోయల్ గారు నిన్న అగ్రి అండ్ డైరీ ప్రొడక్ట్స్ ను మినహాయించే ఈ డీల్ చేసుకున్నాము అని కన్ఫర్మేషన్ ఇచ్చారు. యుఎస్ఏ నుండి ఇంపోర్ట్ అయ్యే కార్స్, వైన్స్ అండ్ అగ్రి ప్రొడక్ట్స్ పై 70 to 110% టారిఫ్ ఉంటుంది అని చెప్పేశాం. కొన్ని వస్తువులపై 0% టారిఫ్ ఉంటుంది. ఒకవేళ మనం యుఎస్ఏ వస్తువులపై 0% టారిఫ్ వేస్తే EU దేశాలు ఊరికే ఉంటాయా? మొన్ననే FTA డీల్ చేసుకుని వెళ్లారు. వారి కార్స్ అండ్ వైన్స్ పై 40 to 50% టారిఫ్ వేశాం. యుఎస్ఏ వస్తువులపై 0% టారిఫ్ వేస్తే ఇండియన్ మార్కెట్ లో EU వస్తువుల ధరలు పెరుగుతాయా పెరగవా? సో ఈ విధంగా అన్ని చూసుకునే ఉంటారు. ఇంకా డీటెయిల్ గా ఇండియా యుఎస్ఏ డీల్లో ఏమేమి ఉంది అనేది బయటకు రావాల్సి ఉంది. డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చూస్తే హాఫ్ నాలెడ్జ్ వస్తుంది. ఇండియా 0% టారిఫ్ కు ఒప్పుకుంది అన్నాడు. ఇండియా నుండి ఇప్పటి వరకు ఎటువంటి కన్ఫర్మేషన్ రాలేదు. రష్యా నుండి 2022లో 4% ఆయిల్ ను కొనేవాళ్ళం, 2025 ఎండ్ లో 40% కొంటున్నాం. యుఎస్ఏ డీల్ కోసం రష్యా దగ్గర 30% ఆయిల్ కొంటున్నాం. 4% నుండి 30% అనేది మంచి హైపే కదా. డొనాల్డ్ ట్రంప్ కోసం యుఎస్ఏ ను దూరం చేసుకోలేము, ఎందుకంటే రష్యా చైనా మధ్య ఎంత స్ట్రాంగ్ రిలేషన్ ఉంది మనందరికీ తెలుసు. రెండు కమ్యూనిస్ట్ దేశాలే, ఒకరంటే ఒకరికి ఇష్టం. రష్యా యుక్రెయిన్ తో యుద్ధం చేస్తోంది, అమెరికాతో యుద్ధం చేస్తోంది అని చెప్పి చైనా వెస్ట్ యూరోప్ దేశాలతో యుఎస్ఏతో వ్యాపారం చేయడం మానేసిందా? వ్యాపారమే, తమ్ముడే. ఎమోషనలీ థింక్ చేయడానికి లేదండి. చైనా యుఎస్ఏ మధ్య $380 బిలియన్ వ్యాపారం, దాదాపు 30 లక్షల కోట్ల వ్యాపారం ప్రతి ఇయర్ జరుగుతుంది. ఇందులో $280 బిలియన్ చైనా వ్యాపార లాభంలో ఉంది. ఈ $280 బిలియన్ ను మనం చైనా నుండి లాగేయాలి. ఇక్కడ రష్యా మీద ప్రేమతో చైనా అమెరికా నుండి వస్తువులను కొనడాన్ని అమ్మడాన్ని మానేదు కదా, అమెరికాను వదులుకోవడం లేదు కదా. ఈ విధంగా రష్యా ఇస్ అవర్ టైం టెస్టెడ్ ఫ్రెండ్. మనం రష్యాతో 4% నుండి ఆయిల్ ను 30% వరకు కొన్నాం. ఎంతవరకు హెల్ప్ చేయాలో అంతవరకు హెల్ప్ చేశాం. ఇండియన్ ఎకానమీని కూడా చూసుకోవాలి కదా. ఇండియాలో ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీస్, ఇన్ఫోసిస్, TCS, HCL, కాగ్నిజెంట్, ఇలా ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీస్ యుఎస్ఏ కు సర్వీసెస్ ను అమ్ముతున్నాయి. ఇలాగే మనం కొట్లాడుకుంటూ ఈ డీల్స్ ను డిలే చేసుకుంటూ పోతే సాఫ్ట్వేర్ పడిపోతే రియల్ ఎస్టేట్ కూడా పడిపోతుంది. క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ట్రంప్ 18% టారిఫ్ మన పైన వేశాడు. బంగ్లాదేశ్ పై 19%, వియత్నాం పై 21%, చైనా పై 34%. వెన్ కంపేర్ టు అదర్స్ మనపైనే తక్కువ టారిఫ్ వేశాడు. యుఎస్ఏ మార్కెట్ లో ఇండియన్ వస్తువులు కంపారిటివ్లీ చేయబోతాయి. నెక్స్ట్ కొంతమంది హిందీ వాళ్ళు రీల్స్ లో యుఎస్ఏ ఇండియాపై ఒకప్పుడు 8%, 4% టారిఫ్ వేసింది, ఇప్పుడు 18% వేస్తోంది. ఇండియాలో అందరూ హ్యాపీగా అవుతున్నారు. యాక్చువల్లీ యుఎస్ఏ టారిఫ్ ను పెంచింది అంటున్నారు. అందుకే చెప్పా, జియో పాలిటిక్స్ ఇస్ మ్యారథాన్ అని. యుఎస్ఏ ఇంతకు ముందు అన్ని దేశాలపై 3-4% టారిఫే వేసేది. దీనివల్ల ఏమైంది? యుఎస్ఏ ట్రేడ్ డెఫిసిట్ కు వెళ్ళిపోయింది, అంటే వ్యాపార లోటుకు వెళ్ళిపోయింది. యుఎస్ఏ $4 ట్రిలియన్ ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేస్తే $3 ట్రిలియన్ ఇంపోర్ట్ చేసుకుంటుంది. $1 ట్రిలియన్ వ్యాపార లోట్లో ఉంది. అండ్ యుఎస్ఏ యొక్క అప్పులు అక్షరాల $38 ట్రిలియన్. ఇది గ్రహించిన డొనాల్డ్ ట్రంప్ అన్ని దేశాలపై, శత్రువు, మిత్రువు, ఆలీ, ఫ్రెండ్, ఎనిమి అందరిపై, వెస్ట్ యూరోప్, ఆఫ్రికా, ఇండియా అందరిపై టారిఫ్ వేశాడు. జర్మనీపై 25%, ఫ్రాన్స్ పై 25%, చైనాపై 34%. సో బంగ్లాదేశ్, చైనా, ఇండోనేషియా, వియత్నాం కంటే మన పైన తక్కువ టారిఫ్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ అన్ గుడ్ డీల్ అంటున్నాం. ఫస్ట్ ఇండియా యుఎస్ఏ ట్రేడ్ డీల్ యొక్క డ్రాఫ్ట్ బయటకు రానియమండి, ఆ తర్వాత మాట్లాడదాం. ఊరికే రీల్స్ లో ఏదేదో మాట్లాడి అందరినీ కన్ఫ్యూజ్ చేసి స్టాక్ మార్కెట్ ను గజిబిజి చేయడం కరెక్ట్ కాదు. క్రిటిసైజ్ చేద్దాం, కన్స్ట్రక్టివ్ గా క్రిటిసైజ్ చేయాలి. రేర్ ఎర్త్ మైనింగ్ లో, సెమీ కండక్టర్ చిప్ లో ఈ విధంగా ఇండియా ఎందుకు చాలా స్లోగా ఉంది, ఈ విధంగా కన్స్ట్రక్టివ్ గా క్రిటిసిజం ఉండాలి గానీ అన్నిటినీ క్రిటిసైజ్ చేస్తే ఇది మంచి విషయం కాదు, దేశ హితానికి మంచిది కాదు. ఇండియా యుఎస్ఏ నుండి $500 బిలియన్ విలువ గల వస్తువులను కొంటోంది అని గోయల్ గారు అన్నారు. దీని గురించి క్లారిఫికేషన్ ఇవ్వాలి. $500 బిలియన్ కొనేంత యుఎస్ఏలో ఏముంది? చైనా యుఎస్ఏ నుండి కేవలం $90 బిలియన్ కొంటోంది. ఇక్కడ సబ్జెక్టు కరెక్షన్ ఏంటి అంటే 10 years లో మనం $500 బిలియన్ విలువ గల వస్తువులను యుఎస్ఏ నుండి కొనబోతున్నాం. అంటే ఇట్స్ అండ్ ఫ్యూచర్ అన్నమాట. అంటే మన జీడిపి 10 ట్రిలియన్ లేదా $15 ట్రిలియన్ పెరిగినప్పుడు, మన దగ్గర పర్చేసింగ్ పవర్ పెరిగినప్పుడు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ లో కొంటాం. ట్రంప్ వన్ లైనర్, ఇండియా విల్ బై $500 బిలియన్ ఫ్రమ్ అస్ అని చెప్పేశాడు. ఫస్ట్ ఇండియన్స్ దగ్గర అంత డబ్బు ఉందా?
$500 బిలియన్ మన దగ్గర ఉందా? ఇంకా ట్రంప్ ఏమన్నాడు, ఇండియా విల్ బై ఆయిల్ ఫ్రమ్ యుఎస్ఏ అని చెప్పేశాడు. వన్ లైనర్. యుఎస్ఏ ప్రజలు రోజుకి 30 మిలియన్ బ్యారెల్ ఆఫ్ ఆయిల్ ను కన్సూమ్ చేస్తారు. ప్రపంచం మొత్తం 70% ఆయిల్ ను కన్సూమ్ చేస్తే ఒక్క యుఎస్ఏ మాత్రమే 30% ఆయిల్ ను కన్సూమ్ చేస్తుంది. బికాజ్ యుఎస్ఏ లో ఎన్నో కార్స్ ఉంటాయి. ఒక స్టేట్ కు ఇంకో స్టేట్ కు చాలా దూరం ఉంటుంది. వాళ్ళు చాలా ట్రావెల్ చేస్తారు. యుఎస్ఏ లో మనోళ్ళు ఎవరైనా ఉంటే కాల్ చేసి అడగండి. సో ఇది హైప్ చేసేమీ చెప్పడం లేదు. యుఎస్ఏ ఆబ్వియస్లీ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కన్స్యూమింగ్ కంట్రీ. యుఎస్ఏ ప్రతిరోజు 20 మిలియన్ బ్యారెల్స్ మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. యుఎస్ఏ ప్రజలకు ఇవ్వడానికి పెద్ద మనిషి దగ్గర ఆయిల్ లేదు. కెనడా నుండి ఇంపోర్ట్ చేసుకుంటాడు ఈ పెద్ద మనిషి. ఫస్ట్ మీ దేశంలో ఉన్న ప్రజలకు ఆయిల్ ను సరఫరా చేయి, ఆ తర్వాత ఇండియాకు అమ్ముదు గాని. ఇంకొకటి, రష్యాను రిప్లేస్ చేసి 10 మిలియన్ బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ ను ప్రొడ్యూస్ చేయాలి అంటే చాలా టైం పడుతుంది. యుఎస్ఏ లో కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ. అక్కడ వర్కర్స్ ను హైర్ చేసుకుని ఆయిల్ అండ్ గ్యాస్ వ్యాపారం చేయాలి అంటే అంత ఈజీ కాదు. ఇవన్నీ అయ్యే మాటలే కావండి. 2016 లో కూడా ట్రంప్ ఇలాగే ఎన్నో కార్యక్రమాలు, కార్యనిర్వహణ చట్టాలు పెట్టాడు. స్టాక్ మార్కెట్ ను వాలటైల్ చేసి గందరగోళాన్ని క్రియేట్ చేశాడు. ఫ్రైడే రోజు ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చి స్టాక్ మార్కెట్ ను పడేసి షార్ట్ సెల్లింగ్ చేస్తాడు. వెడ్నెస్డే రోజు మంచి న్యూస్ చెప్తాడు, స్టాక్ మార్కెట్ ను పెంచుతాడు. ముందుగానే బుకింగ్ చేసుకొని లాభాన్ని పొందుతాడు, సంపాదించుకొని వెళ్ళిపోతాడు. సో ఈ విధంగా ట్రంప్ మాటలను పూర్తిగా నమ్మొద్దు. ఇండియా యుఎస్ఏ ట్రేడ్ డీల్ యొక్క డ్రాఫ్ట్ బయటకు వచ్చిన తర్వాత క్లియర్ గా మాట్లాడుకుందాం. సో అజిత్ దోవల్ గారి ఫైర్ యాటిట్యూడ్ నిజంగా సూపర్ గా అనిపించింది. మీకు కూడా అజిత్ దోవల్ గారి మాటలు నచ్చినట్లయితే కమెంట్ చేయండి. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, హైప్ చేయండి. జై హింద్. ఇంతకు ముందు చెప్పినట్లు మార్కెట్ వోల్ఫ్ అనేది ఇన్వెస్ట్మెంట్ కోసం మంచి ప్లాట్ఫామ్, యూజర్ ఫ్రెండ్లీ యాప్. దీన్ని 20 లక్షల మంది ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నారు. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే దీని యొక్క లింక్ ను డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో ఇస్తున్నా. లింక్ ను క్లిక్ చేసి దీన్ని అవైల్ చేసుకోగలరు.